హాయ్ గైస్, మనం అయితే లో బడ్జెట్లో ఇంతకుముందే మనం హెల్మెట్ మౌంట్ అయితే కొన్నాం. ఇది మొబైల్ పెట్టుకోవడానికి గోప్రోకి కాదు, అందుకే మనకి ఇది మొబైల్కి పెట్టుకునే స్టాండు. కానీ దీనివల్ల ఏమవుతాయంటే ఈ థాట్స్ ఉన్నాయి కదా, ఈ లేస్ థ్రెడ్స్, మనం ఈ హెల్మెట్కి ఇక్కడ దీనికి ఇలా బిల్డ్ చేసినప్పుడు స్టెబిలిటీ అయితే బాగానే ఉంటుంది, వీడియో రికార్డింగ్ అంతా బాగానే ఉంది. కానీ ఇలా మనం ఇది వేసేటప్పుడు ఇది పడకుండా ఇట్లా అడ్డపడుతున్నాయి థ్రెడ్. మనం ఇలా వైజర్ క్లోజ్ చేసేటప్పుడు ఈ థ్రెడ్స్ అడ్డం వచ్చి ఇలా క్లోజ్ కాదు. మీరు చూడండి, ఇంకా ఇలా గట్టి క్లోజ్ చేసినామంటే ఇక్కడ ఇది బెండ్ వచ్చి వైపర్ బయటకు వస్తుంది. అందుకోసం అనేసి మనం దీన్ని పక్కన పడేయకుండా దీనిలాంటిదే ఇంకోటి మనం రిప్లేస్మెంట్ చేయాలని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం. అది కూడా మన బడ్జెట్లోనే. ఫస్ట్ అయితే గ్యాడ్జెట్ చూడండి, దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాని ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. ఇదే మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాం. ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయో. ఈలోపు మీరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పీకేద్దాం. దీంతో ఏం లేవు. మళ్ళీ ఇందులో చిన్న బాక్స్ అయితే ఉంది. బాక్స్ మీదే మనకి చూడండి హెల్మెట్ మౌంట్ కిట్ అనేది క్విక్ ప్రూఫ్ అంట కంపెనీది. చూద్దాం ఏమేమి ఉన్నాయో. సామాన్లు దండిగానే ఉన్నాయి. ఇందులో మనకు వచ్చేసి ఇది హెల్మెట్ మౌంట్ చిన్ అంటారు, దీన్ని చిన్ మౌంట్ అంటారు. ఇదొకటి ఇచ్చాడు, అలాగే ఇదొకటి, రెండు ఇచ్చాడు చిన్ మౌంట్స్. అయితే మనకు ఏది కావాలంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు. అలాగే దీంతో ఇది సేఫ్టీది కూడా ఇచ్చాడు. ఈ సేఫ్టీ ఎందుకనేది మనం ఇక్కడ ఇన్బుల్ చేసినప్పుడు మీకు చూపిస్తా. అలాగే మనం ఇది గోప్రో పెట్టుకోవడానికి లాక్ మాదిరి, గోప్రో ఇందులో పెట్టి ఇట్లా లాక్ వేస్తే అయిపోద్ది. ఇవి వచ్చేసి గమ్స్ మాదిరి, దీనికి స్టిక్ చేసి బ్యాక్ సైడు మనకి ఇలా దీన్ని స్టిక్ చేసి బ్యాక్ సైడ్ హెల్మెట్కి కనిపిస్తే సెట్ అయిపోద్ది. ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ అయితే మనం చెక్ చేసుకుందాం మన హెల్మెట్కి ఏదైతే బాగుంటుందని. నేనైతే ఇక్కడ సెట్ చేయాలనుకుంటున్నా. ఓకే, బాగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ స్టిక్ చేద్దాం. దీనికి అది సరిపోద్ది. ఓకే ఓకే, ఇదైతే కరెక్ట్ ఫిట్ అయింది. మీరు చెక్ చేసుకోండి, ఇందులో రెండు ఉన్నాయి కాబట్టి ఏదేదానికని నాకు తెలిసి ఈ రెండు సరిపోతాయి. ఈ రెండు మనమైతే దీన్ని స్టిక్ చేయబోతున్నాం. ఇప్పుడు గమ్ము ఉంటుంది, తీద్దాం. టేప్ తీసేసి దీన్ని మనం జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. మెయిన్ అంతా దీంతోనే ఉంటుంది కాబట్టి బాగా కేర్ఫుల్గా స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసిన తర్వాత నీట్గా ప్రెస్ చేయండి మొత్తం. దీని తర్వాత వెనకాల రెడ్ కలర్ ఉంది కదా, మనం తీస్తే ఇటు సైడ్ వెనకాల సైడ్ కూడా మనకు గమ్ములాగా అదే స్టిక్ అయిపోద్ది హెల్మెట్కి. ఇంకా డైరెక్ట్ మనం అది పీకైపోతున్నాం. పీకేసాం. ఇక్కడ మీరు సెట్ చేసేప్పుడు కూడా చూసుకోండి నీట్గా. దీన్ని మీరు బాగా గట్టి స్టిక్ చేయండి, ఎందుకంటే రన్నింగ్లో మళ్ళీ ఓడిపోయింది అనుకో, గోప్రోను ఫోను ఏదో ఒకటి గాన్, ఇట్స్ గాన్. ఓకే,
మనకైతే కరెక్ట్ సరిపోయింది చూడండి. ఎయిర్ క్లోజ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఇది సెట్ అయిపోయింది. ఇంకా ఇందులో మనకు ఇంకా ఇచ్చాడు కదా, ఇది మీ దగ్గర గోప్రో ఉంటే దీన్ని ఇలా సెట్ చేసుకొని, గోప్రో ఇక్కడ సెట్ చేసుకొని, మీకు ఇందులో లాక్ కూడా ఇచ్చాడు, లాక్ చేసుకుంటే అయిపోద్ది. ఇది గోప్రో ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది. ఒకవేళ గోప్రో లేదు మన మొబైల్తోనే అంటే మనం ఏం లేదు, దీన్ని తీసేసి చూడాలి. గట్టి స్టిక్ అయిపోయింది ఇదైతే. ఇంకా మనం దీన్ని గోప్రో దాన్ని తీసేసుకొని, మనం ఫస్టే కొన్నాం కదా దీన్ని అయితే వాడుకుందాం. ఎలాగో దీన్ని పక్కన వేయాలనుకున్నా, తీసేసుకొని ఇది పక్కన పెట్టేసి మనకు కావాల్సింది ఇది నీట్గా ఇందులో సెట్ చేసామంటే అయిపోయా. మన హెల్మెట్ మౌంట్ అయితే సెట్. దీనికి మనం ఈజీగా వైపర్ క్లోజ్ చేసుకోవచ్చు, ఏముండదు. ఒకవేళ మీరు దీనికే కావాలనుకున్నా ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ తీసేశారంటే ఇక్కడ మీరు గోప్రో కూడా ఇన్పుల్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది గోప్రో కానీ 360 కానీ డీజే కానీ మీరు ఏది యూజ్ చేస్తుంటే సెట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు గోప్రో ప్లస్ ఇది పెట్టారనుకో, ఇట్లా ఇక్కడ లాక్ చేసుకుంటే అయిపోద్ది. అంతే అయిపోయింది. మనం ఫోన్ పెట్టి కూడా చూద్దాం. ఫోన్ పెట్టాం, ఇక్కడ మనం ఇది బాగా లాక్ వేసుకుంటే మనకు రన్నింగ్లో కూడా ఫోన్ పడిపోదు. చూడండి చాలా స్ట్రాంగ్ అండ్ స్టెబిలిటీ కూడా ఉంటుంది. మనం ఇంతకన్నా ఊగాం రన్నింగ్లో. బెస్ట్ ప్రైజే నన్ను అడిగితే. దీని ప్రైస్ ఎంత అనుకున్నారో కామెంట్ చేయండి. దీని యొక్క లింక్ కావాలంటే మనకు కామెంట్ చేయండి, నేను డైరెక్ట్ డిఎం చేస్తాను. లేదంటే మన ఇన్స్టాగ్రామ్లో కింద పిన్ చేసి ఉంటే వెళ్ళి తీసుకోండి. అది కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోండి. ఏదో నేను చెప్పాను గుడ్డిగా తీసుకోబాకండి, మీకు సెట్ అయితే లేదో. ఇంక ఇది వచ్చేసి సేఫ్టీదంట, దీన్ని చూద్దాం. ఏందో ఒక తాడు ఉంది, ఈ తాడు ఇందులోకి ఎక్కేళ్ళాము మనం. ఎప్పుడు వాళ్ళవి దీన్ని ఇట్లా పెట్టి ఇక్కడ ఉంది కదా, ఈ సైడ్లో పిన్ చేసి గోపురకు కడతాడు అనుకుంటా. ఎందుకంటే బై మిస్టేక్ ఇది ఊడిపోయినా దీని సపోర్ట్తో మనకు గోపురం కింద పడకుండా ఉండడానికి ఇది ఇచ్చాడని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఎవరైనా న్యూస్ చేస్తా అంటే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.